హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండి. నేను మీ ప్రజ్ఞత. ఎలా ఉన్నారు అందరూ? ఐ హోప్ అందరు బాగున్నారు అనుకుంటున్నాను. మళ్ళీ కొత్త వ్లాగ్తో ముందుకు వచ్చానండి. ఈరోజు మా దేవ్ ఎంగేజ్మెంట్ వ్లాగ్ అప్లోడ్ చేస్తున్నాను. యాక్చువల్గా ఎంగేజ్మెంట్ వేసుకోవడం కోసం అని చెప్పేసి అవుట్ఫిట్ తీసి ముందు రోజే బయట పెట్టానమాట. ఎందుకంటే పడుతుందో పట్టదో అని చెప్పేసి. బికాజ్ ఇది అన్షి బర్త్డే కోసం తీసుకున్న లెహెంగా అనమాట. 4 years అవుతుంది. సో వస్తుందా రాదా అని చెక్ చేసుకుందామని బయట పెట్టాను. దుపట్టా దీనికి నెట్టెడ్ దుపట్టా వచ్చింది. దీనిపైన చాలా పిక్స్ ఉన్నాయి కదా అని చెప్పేసి దుపట్టా చేంజ్ చేద్దామని చెప్పేసి వేరే దుపట్టా తీస్తున్నాను. మనకి ఏంటంటే ఒకసారి దానిపైన పిక్స్ దిగినామా అంటే అది పాత పడ్డట్టే. మళ్ళీ వేసుకున్నా కూడా ఆల్రెడీ దీనిపైన చాలా పిక్స్ ఉన్నాయి కదా, ఏం వేసుకుంటాం అనిపిస్తుంది నాకైతే. అందుకని చెప్పేసి ఈ దుపట్టా తీసాను. ఇది యాక్చువల్గా నేను అప్పుడు కుట్టించుకొని దుపట్టా బయట తీసుకొని ఉండే, దానికోసం తీసుకున్న దుపట్టా. దీనికి మంచిగా సెట్ అయిందనమాట. సో అన్నీ సెట్ చేసుకొని రెడీ అవ్వడానికి సెట్ చేసుకొని పెట్టుకున్నాను. ఇక్కడ అన్ని బ్యాంగిల్స్, ఇయర్ రింగ్స్ అవన్నీ. హాఫ్ సారీకి మంచిగా ట్రెడిషనల్గా జ్యువెలరీ ఉండాలని చెప్పేసి ఇట్లా కంటేతో పేరప్ చేశానండి. ఈ కంటే వచ్చేసి మా జశ్వమ్మది. దాని ఆల్రెడీ నేను గోల్డ్ జ్యువెలరీ వీడియో చేశాను. దాని జ్యువెలరీ మొత్తం ఒక వీడియో చేశాను ఆల్రెడీ. చూడని వాళ్ళు ఉన్నట్టయితే ఎండ్ స్క్రీన్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. ఇది రెడీ అయిపోయి మేమైతే ఈవెంట్కి స్టార్ట్ అయిపోయామన్నమాట. ఇంకా వెన్యూకు రీచ్ అయిపోయాము. యాక్చువల్గా స్టార్ట్ అయిపోయింది అనుకుంటూనే వచ్చాము. చాలా లేట్గా వచ్చి ఉండే అనమాట చెప్పిన టైం కంటే. సో మేము ఆల్రెడీ ఈవెంట్ స్టార్ట్ అయిపోయింది అన్నట్టే వచ్చేసాము. ఇక్కడ వచ్చేసి నా ఫ్రెండ్స్ అనమాట. చాలా రోజులుగా ఫ్రెండ్స్తో ఇక ముచ్చట్లు పెడుతున్నాం అనమాట కూర్చొని. నా బెస్ట్ ఫ్రెండ్ని చాలా రోజుల తర్వాత కలిసానండి. సో ఇక అట్లా ముచ్చట్లు పెట్టుకుంటా కూర్చున్నాము. నేను ఇక ఈవెంట్ స్టార్ట్ అయిపోయింది అనుకున్నా కానీ బట్ అక్కడ ఏం స్టార్ట్ కాలేదు. వచ్చేసరికి ఇక వెళ్ళి ఒకసారి పెళ్లి కొడుకు దగ్గర మొహం చూపించేసి స్టేజ్ పైన అన్నీ తీసుకొచ్చి పెడతాం కదా, సో అవన్నీ ఇక్కడ తీసుకొచ్చి స్టేజ్ పైన మేము పెట్టడానికి తీసుకొస్తున్నాం అనమాట. ఈవెంట్ అయితే చాలా బాగా ఎంజాయ్ చేసామండి. ఎందుకంటే నా ఫ్రెండ్స్ వచ్చారు. సో వాళ్ళతో ముచ్చట్లు పెట్టుకుంటా దగ్గర 3 years తర్వాత కలిసాను అనమాట నేను. సో అట్లనే మస్తు టైంపాస్ అయింది. మంచిగా ఎంజాయ్ చేసాము ఇక్కడైతే. నాకు ఈ ఎంగేజ్మెంట్ చూస్తుంటేనైతే మా ఎంగేజ్మెంట్ గుర్తొచ్చింది. అట్లే అనిపిస్తుంది కదా, ఏదైనా మనకి సంబంధించింది అయిపోయింది జరుగుతుంటే అదే మన మెమరీస్ గుర్తొస్తూ ఉంటాయి కదా. సో అదే గుర్తొస్తుంది అనమాట నాకు. అని మా పెళ్ళి అయిపోయి అప్పుడే 6 years అయిపోయిందో అనిపిస్తుంది నాకు. ఎంగేజ్మెంట్ పెళ్ళి మొన్న అయినట్టు అనిపిస్తుంది నాకైతే. ఇక్కడైతే మేము స్టేజ్ పైకి వెళ్ళి అవన్నీ పెట్టడానికి తీసుకెళ్తున్నాం అనమాట. పెళ్లి కొడుకు ఇక్కడ అమ్మాయి వస్తుందండి. ఎందుకంటే అమ్మాయికి డ్రెస్ పెడతారు కదా, చీర పెడతారు కదా, తర్వాత చేంజ్ చేసుకున్నాక మళ్ళీ వడి నింపడం అది ఇది ఉంటుంది కదా. తర్వాత ఇప్పుడు అబ్బాయి వస్తున్నాడు అనమాట. అబ్బాయికి కూడా బట్టలు పెట్టడం కోసం అని చెప్పేసి నేను అమ్మాయి బట్టలు పెట్టడం తీయలేదనమాట. ఎందుకంటే అప్పుడు లేను అక్కడ, నేను ఫంక్షన్ హాల్ దగ్గర. సో అందుకని చెప్పేసి తీయలేదు. ఇక్కడ ఇప్పుడు అబ్బాయికి బట్టలు పెట్టడం కోసం అని చెప్పేసి వస్తున్నాడు. ఫంక్షన్ హాల్ సగం ఫ్రెండ్స్, అంకుల్ ఫ్రెండ్స్, పొలిటీషియన్స్ వీళ్ళే ఉన్నారనమాట. మొత్తం ఆయన గ్యాంగ్ లేకపోతే అంకుల్ గ్యాంగే ఉన్నారు. ఎందుకంటే ఇద్దరు అంకుల్స్ పాలిటిక్సే కదా, సో వాళ్ళే ఉండరు స్టేజ్ మొత్తము, ఫంక్షన్ హాల్ మొత్తము. అమ్మాయికి బట్టలు పెట్టడం అయిపోయింది. తను డ్రెస్ చేంజ్ చేసుకోవడం కోసం అని చెప్పేసి వెళ్ళిపోయింది. సో అబ్బాయి వస్తున్నాడు అనమాట. ఇక అబ్బాయి కూడా బట్టలు పెట్టి ఆయన కూడా డ్రెస్ చేంజ్ చేసుకొని మళ్ళీ తర్వాత అమ్మాయి వచ్చి మళ్ళీ వడి నింపడం అవన్నీ ఉంటాయి కదా. ఇక్కడ మా కుష్పాపనేమో చూస్తుంది ఏంది అంతా అని చెప్పేసి కుష్పాప చూస్తుంది. ఎందుకంటే ఫోటోగ్రాఫర్స్ అందరు ఎదురు ఇంకొచ్చి అది చెప్తూ ఉంటారు కదా. ఈ మధ్య ఆర్నికానేమో వాళ్ళ మమ్మీ దగ్గరే ఉంటుంది అనమాట. దానికి వాళ్ళ మమ్మీ ఎప్పుడు కనిపించాలి. దాని సరౌండింగ్స్లోనే వాళ్ళ మమ్మీ అక్కడ కూర్చుంటే ఆ కనిపించే ప్లేస్లోనే ఆడుకుంటా ఉంటుంది అనమాట. అది మమ్మీ కూర్చి అనమాట. సో వాళ్ళ మమ్మీ దగ్గరే ఉంటుంది. అన్నట్టు చెప్పడం మర్చిపోయా, మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఎందుకంటే వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. సో నా వీడియోస్ మిస్ అవ్వకుండా ఉండాలంటే బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఓం దేవతాభ్యో నమో నమః. మ్యారేజ్ సిరీస్ అబ్బాయికి బట్టలు పెట్టేశారనమాట. తను డ్రెస్ చేంజ్ చేసుకోవడానికి వెళ్ళిపోయారు. సో అమ్మాయి డ్రెస్ చేంజ్ చేసుకొని వచ్చింది. తనకి వడి నింపుతారు కదా అబ్బాయి తరపున వాళ్ళందరూ. సో అదే చేస్తున్నారు.
అమ్మాయికి వడి నింపుతుంటే మధ్యలో ఎవరో పొలిటీషియన్ వచ్చాడండి. సో అందుకోసం అని చెప్పేసి ఇద్దరిని కలిపి బ్లెస్ చేస్తాను అంటే అబ్బాయిని అమ్మాయిని పక్క పక్కన కూర్చోబెడుతున్నారనమాట. మళ్ళీ ఆయన వెళ్ళిపోయాక మళ్ళీ ప్రాసెస్ కంటిన్యూ అవుతుంది. అంటే మళ్ళీ వడి నింపడం అదంతా మళ్ళీ కంటిన్యూ అవుతుంది అనమాట. యాక్చువల్గా ఇవన్నీ పాపం చాలా ఎక్కువ ఉండే అనమాట. వడి నింపడం ఉంటుంది కదా, అది మస్తు బరువు ఉండే ఆమెకి. మొత్తం నిండిపోయింది చూడండి, అసలు చాలా వెయిట్ ఉంది. పెద్ద 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 అన్నీ ప్యాక్ చేయించారు అసలు. చూడండి పాపం మొత్తం నిండిపోయింది వడంతా. ఇక మా పెళ్ళి కొడుకు వచ్చిండండి స్టేజ్ మీదకి. దేవుని ఇట్లా యూస్ అయితే నాకు మస్తు డిఫరెంట్గా నవ్వు వచ్చింది అనమాట. ఎందుకంటే మనం వాళ్ళు రెగ్యులర్గా వాళ్ళని వేరే అవుట్ఫిట్స్లో చూస్తూ ఉంటాం కదా, అంటే షర్ట్స్లో అట్లా చూస్తూ ఉంటాం రెగ్యులర్గా. ఇట్లా పెళ్లి బట్టలలో చూస్తే కొంచెం డిఫరెంట్గా అనిపించింది అనమాట. ఇక్కడ అబ్బాయికి వడి నింపుతున్నారు ఇక అమ్మాయి వాళ్ళు. అదంతా ఉంటుంది కదా, దండలు వేసి అవన్నీ చేస్తున్నారు అనమాట. ప్రాసెస్ పెద్ద కొత్తగా చెప్పడానికి ఏముండదండి, అందరికీ సేమ్ ప్రాసెస్ కదా. ఎంగేజ్మెంట్ అన్నా పెళ్ళైనా రెగ్యులర్ ఈవెంట్స్ అంటే సేమ్ ఉంటుంది. అమ్మాయి వడి నింపడం, అబ్బాయి వడి నింపడం, తర్వాత ఇక దండలు మార్చుకోవడం ఇవే ఉంటాయి కదా. పెద్ద కొత్తగా చెప్పేది ఏముండదు. నీకు కనిపిస్తున్నా, నాకు అనిపిస్తుంది అని లేదు. తీసుకోండి. పసుపు కుంకుమ కొంచెం అద్దండి, టవల్కి పసుపు కుంకుమ అద్దండి. నా దగ్గర దేవ్ ఫోన్ ఉంది. देवेभ्यो देवानः पुरितः पूर्वे देवेभ्यो जातः नमो ऋचाय ब्रह्मणे अर्चं ब्राह्मणं वेददेवाग्रदत्तमन्मे विश्वं ब्राह्मणो विद्यातिसति पटव ओम नमो नमोते चल चल श्रेयकांताय कल्याणे श्रीनिवासाय श्रीनिवासाय मंगलमंगलेन्द्राय मणिकनाथने चक्रवर्ती तनुजा सर्वभामाय मंगल सर्वमंगलवांगले शिवे सर्वार्थसाधि शरण्ये त्र्यंबके नारे कलकदडम्मा కలకదండి శ్రీమన్నారాయణపురం కులం పెద్ద మనుషులు వేదిక మీదకి రావాల్సిందిగా మనమే. కళ్యాణమస్తు. స్వస్తి శ్రీ వ్యవహారిక వర్తమాన శ్రీ విశ్వావాస నామ సంవత్సర చైత్రమాస బహుళ సప్తమి ఆదివారం దివి 24/2025 రోజున ఉదయం 10:41 ఉత్తిక పత్రిక శ్రీమన్నారాయణపురం గ్రామ వాస్తవ్యులు చిరంజీవి లలితా సౌభాగ్య సుచేతను ఇచ్చి పానీ గ్రహణం చేయగందులకు బ్రాహ్మణోత్తములచే నిర్ణయింపబడిన శుభలగ్న నిర్ణయ పత్రిక. వివాహ స్థలం అనేది ఒకటి చెప్పాలి మీరు. ఇక్కడ నేను సిగ్నల్ ఉన్నావా ఇక్కడ ఇక అమ్మాయి అబ్బాయి ఇద్దరు దండలు ఎక్స్చేంజ్ చేసుకుంటున్నారు అనమాట. ఐ మీన్ దండలు చేంజ్ చేసుకుంటున్నారు.
ఇప్పుడు అందరూ ఇట్లా ఈవెంట్స్ పెట్టుకుంటున్నారు కదా, అంటే ఇప్పుడు నువ్వు బారసాల ఫంక్షన్ అంటే నేమ్ రివీల్ చేయడం కానీ, ఇట్లా ఎంగేజ్మెంట్ అంటే ఇట్లా రింగ్స్ వస్తాయి, ఇట్లా వీళ్ళైతే మంచిగా ఇట్లా హార్ట్ షేప్ వచ్చి ఇట్లా హార్ట్ ఓపెన్ అయిపోతుంది అనమాట. స్టార్టింగ్ నుంచి తీరి ఇట్లా వస్తుంది, వచ్చి హార్ట్ ఓపెన్ అయిపోగానే అలా వాళ్ళ పిక్ వస్తుంది అనమాట, అలా ఫోటో వస్తుంది, పైన రింగ్ బాక్స్ ఉంటుంది, అలా రింగ్స్ ఉంటాయి అనమాట. సో ఇక్కడ రింగ్స్ ఎక్స్చేంజ్ చేసుకుంటున్నారు. మేమేమో ఇక్కడ నుంచి నవ్వండి నవ్వండి అని చెప్పేసి చెప్తున్నాము, వాళ్ళకి వినిపించట్లేదు. ఎందుకంటే స్టేజ్ మీద ఉన్న వాళ్ళకి కొంచెం నర్వస్ ఉంటుంది కదా, లోపల భయం భయంగా అనిపిస్తుంది, ఇంతమంది ముందు అంతా ఉంటుంది కదా, ఆ ఫీల్ వాళ్ళకే అర్థమవుతుంది. అది మేమేమో నవ్వండి నవ్వండి, కానీ ఫొటోస్ మనకి లైఫ్ టైం ఉంటుంది కాబట్టి స్మైల్ చేస్తే మంచిగా ఉంటుంది అని చెప్పేసి ఇక్కడ మేము నవ్వండి నవ్వండి మొత్తుకుంటున్నాము. దేవ్ స్మైల్ వచ్చింది చూసాను మేడం నమ్మట్లేదు. యాక్చువల్లీ ఈవెంట్ మొత్తం అయిపోయాక నేను సోఫాలో కూర్చొని స్టేజ్ మీద ఉన్న వాళ్ళని చూస్తున్నాను అనమాట. అప్పుడు నాకు అనిపించింది ఏంటంటే, ఇద్దరు ఆంటీలు, అమ్మాయి వాళ్ళ మమ్మీ అబ్బాయి వాళ్ళ మమ్మీ ఇద్దరు ట్విన్నింగ్ అండి చీరలలో. అబ్జర్వ్ చేస్తే మీకే అనిపిస్తుంది, కొంచెం కలర్ డిఫరెంట్ అనమాట. అలాగే అంకుల్స్ కూడా అంతే ట్విన్నింగ్. అసలు ఏమన్నా సింక్లో ఉన్నారా అనిపించింది అనమాట. వీళ్ళ ఫ్యామిలీ బాండింగ్ చాలా బాగున్నాయి అనిపించింది, ఇద్దరు ఫ్యామిలీస్. ఎందుకంటే పెళ్ళంటే ఇద్దరు పర్సన్స్ కాదు కదా, ఇద్దరు ఫ్యామిలీస్ కూడా మంచిగా బాండింగ్ కుదురుతూనే అంత సెట్ మంచిగా ఉంటుంది ఎప్పుడైనా, అంటే ఫ్యూచర్లో కూడా చాలా మంచిగా ఉంటుంది కదా. ఫోటోగ్రాఫర్స్ ఏమో స్టిల్ పెట్టమంటున్నారు, వీళ్ళు కొంచెం అన్కంఫర్టబుల్గా ఫీల్ అవుతున్నారు అనమాట. నాకైతే మాది గుర్తొచ్చింది, మేమైతే స్క్రీన్ షాట్స్ తీసుకొని మరి ఫోటోగ్రాఫర్స్కి చూపిస్తుండే, మేము ఈ స్టిల్ పెడతాము తీయండి అని చెప్పేసి. హల్దీ కోసమని, పెళ్లి కూతురు కోసమని, ఎంగేజ్మెంట్ కోసమని, పెళ్లి కోసమని, రిసెప్షన్ కోసమని అన్ని స్టిల్స్ స్క్రీన్ షాట్ తీసుకొని నేను ఫోటోగ్రాఫర్స్కి, నేను లేకపోయినా మా చెల్లె చూపిస్తున్నాను అనమాట పక్క నుండి. మా చెల్లె పెళ్ళికి నేను చూపిస్తుండే. నాకైతే ఆ డేస్ అన్నీ గుర్తొచ్చాయి అనమాట. మాకు ఫోటోలో పిచ్చి కదా బేసిక్గా, సో అందుకని చెప్పేసి, ఎందుకంటే లైఫ్ Look at each other.
అదండి ఈరోజు వ్లాగ్. ఐ హోప్ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఎందుకంటే నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది అనమాట. ఆఫ్టర్ 3 years నా బెస్ట్ ఫ్రెండ్ని కలిసాను అనమాట. ఇద్దరు మై బెస్ట్ ఫ్రెండ్స్. చాలా అంటే చాలా మంచిగా అనిపించింది. మస్తు రోజుల తర్వాత మస్తు ముచ్చట్లు చెప్పుకున్నాం మేము. అప్పుడైతే రెగ్యులర్గా కలుస్తుండే. పిల్లలు పుట్టినాక చాలా ఎక్కువ గ్యాప్ వచ్చేసింది అనమాట. వాళ్ళతో నేర్పుతుంది. వాళ్ళని పట్టుకొని బయటకు వెళ్ళడం కంటే ఇంట్లో ఉండడం ఉత్తమం అనిపిస్తుంది. అందుకే కాబోయే పెళ్లి కొడుకుని పెళ్లి కూతురికి మీ బ్లెస్సింగ్స్ ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. వాళ్ళని మంచిగా బ్లెస్ చేయండి. ఎప్పుడు లైఫ్ లాంగ్ ఇలాగే హ్యాపీగా ఉండాలని చెప్పేసి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై. నెక్స్ట్ వ్లాగ్తో ముందుకున్నాను.